పవన్ కళ్యాణ్ కోడ్ బూరు పీకినట్టు పీకుతున్నారు తెలంగాణ వాదులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు. ఏమిటంటే మనందరికి తెలిసిందే, కోడి చెరువులో పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువులో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ ఏదో అంటే పట్టాభూమి కొనుక్కున్నాడని, ఆ పట్టాభూమిలో నేను శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదు కదా అనేది అలా వాదన. నిన్న అంతకుముందు రోజు అంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో స్టోరీని వెళ్ళబుచ్చారు. ఆ తర్వాత నిన్న గ్రౌండ్కి వెళ్ళి కోడి చెరువు ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి వీళ్ళు ఆ స్టోరీని దగ్గరుండి చేశారు. ఆ స్టోరీ విధానంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన డిస్కషన్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమన్నారు, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, కాపీరైట్స్ ప్రాబ్లం వచ్చేలా ఉంది కాబట్టి మనం ఆ వీడియో చూపించుకోకుండా విషయం ఏదో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేద్దాం. అన్న మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మేము తీసుకోపోతలేము, దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేసేది చేయండి కానీ మా లైన్ ప్రైవేట్ ల్యాండ్ కట్ట జనాంది కట్ట ఓకే, మాది పట్టాలండి అన్న. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు చెరువే కదా ఇది. చెరువు మరి చెరువు ప్రైవేట్ ఎవరిదంటే మీరు చెప్పండి కదా. పట్టా ల్యాండ్ అని ఎవరి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటే కదా, సరే వారిదైతే వారిదే ఉంటుంది. సి పట్టానా ఇది? ఏ పట్టన్నా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ పట్ట ఎట్లనే రాంగ్ అని మేము ఏ పట్ట అయినా సారు కొనుక్కుని కాబట్టి సారుదే అట్ట. మిత్రులారా, ఈ దేశంలో క్రిమినల్స్, ఈ దేశంలో చీటర్స్ ప్రపంచంలో కూడా ఉన్నారు, మనకు ఆ విషయం తెలుసు. చార్మినార్ని అమ్మిన గనులు ఉన్నారు, తాజ్మహల్ అమ్మినటువంటి గనులు ఉన్నారు. ఈఫిల్ టవర్ని నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు అమ్మేశారు. ఈఫిల్ టవర్ ప్రభుత్వానికి ఖర్చుల కోసం అవసరం ఉంది, వాటికి అమ్ముతున్నానని చెప్పేసి ఒక అతను వేలం వేస్తే కొనుక్కున్నటువంటి ఎర్రి బాగులోలు కూడా ఉన్నారు. అంత మాత్రాన అది ఈఫిల్ టవర్ వాళ్ళది అయిపోయిందా? తాజ్మహల్ వాళ్ళది అయిపోతుందా? చార్మినార్ వాళ్ళది అయిపోతుందా? చట్టాలపై అవగాహన ఉండదా? తెలివి ఉండదా? జ్ఞానం ఉండదా? బుద్ధి ఉండదా? ఇష్టం వచ్చినట్టు వాదన చేస్తే ఎంతవరకు కరెక్టు? కొనుక్కున్నాడో నాదే అంటున్నాడు. వాస్తవాలను గ్రహించండి. అది ముందస్తుగా తయారు చేసి పథకం ప్రకారమే కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కబ్జా ల్యాండ్ని ఎవరు కొనడానికి ముందుకు రాకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కొనడం వాళ్ళు జరిగింది అనేది దీని లోగుట్టు. అంటే దాన్ని ఇక్కడి వాళ్ళు రాజకీయ నాయకులు, అక్కడి వాళ్ళు సెటిలరో ఎవరో ఒకరు వాటిని 1 ఎకరంగా ఉన్నటువంటి ఒక పట్టాదారుడు దాన్ని 10 ఎకరాలుగా మార్చుకొని ఆ భూమిని అంతా కూడా, చెరువునంతా కూడా నీళ్లు రాకుండా కాలువలన్నీ మూసేసి కట్టలు కట్టేసి అది పడాబడిలా చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ అది పట్టాభూమి అని చెప్పేసి చట్టంలో లొసుగును అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నారు. అమాయకులారా, మోసపోకండి. ఖచ్చితంగా అది చెరువుగానే ఉండాలి. అవసరం వస్తే మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ అది గ్రామం వాళ్ళు మాత్రమే చేయాలి. కాకుండా గ్రామేతరకు వెళ్ళేటటువంటి చట్టాలు ఉన్నటువంటి లొసుగులు అడ్డం పెట్టుకొని, రికార్డులు అడ్డం పెట్టుకొని క్రియేట్ చేసుకున్నారు, ముసుగేసుకున్నారు. దీన్ని ఖచ్చితంగా మూలాల నుంచి ఎంక్వైరీ జరగాల్సిందే. 1 ఎకరాంది 10 ఎకరాలకు ఎందుకు మారింది? ఇంకొకటి, నిన్న వెళ్ళినటువంటి మిత్రులకు తెలిసింది ఏమిటంటే, వీళ్ళ ల్యాండ్ ఏదైతే అనుకుంటున్నారో చెరువు మొత్తం దీంట్లో ఒక భాగం వీళ్ళది. అంటే పవన్ కళ్యాణ్గా అనుకోవచ్చు. ఉదాహరణకు అదొక 30 ఎకరాలు ఉంది అనుకుందాం, చెరువు అని పడేదానికి. ఒక 10 ఎకరాలు ఈయన పట్టా తీసుకున్నాడు, చట్టం ప్రకారం ఓకే సమ్మతిద్దాం. మరి వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేస్తలేరు. వ్యవసాయం చేస్తే కట్టడాలు కడితే, నిర్మాణాలు చేస్తే కూలగొట్టాలి, కానీ కట్టలేదు కాబట్టి వ్యవసాయం అసలు చేయట్లేడు. అక్కడ చేసిండు అనుకుందాం. మరి వీళ్ళ 10 ఎకరాలంటికి ఫినిషింగ్ ఎందుకు చేసుకుంటారు? కట్టలు కట్టేసి వాటర్ అందులో పోకుండా, అంటే ఇక్కడి నుంచి వచ్చే వాటర్ వీళ్ళ ప్లేస్ దాటి చెరువులోకి నీళ్ళు వెళ్ళవు. ఇక అది ఎట్లా సాధ్యము? వేసుకుంటే మెయిల్ స్టోన్స్ వేసుకుంటారు, ఇది నా భూమి ఇక్కడ వరకు నాకు ఉందని గుంజలు బాతుకుంటారు, కడీలు బాతుకొని దాన్ని మార్కు పెట్టుకుంటారే కానీ కట్టలు కట్టుకోరు. పైగా అక్కడ కట్టమైసమ్మ గుడి కూడా ఉంది, దాన్ని కూడా
మూసేశారు. కట్ట మైసమ్మ అంటే తెలుసుకో తెలంగాణ ప్రజలారా, కట్ట మైసమ్మ మన గ్రామ దేవతలు. తెలంగాణ సమాజంలో గ్రామ దేవతలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అంటే ఊరిలో పోలేరమ్మ ఉంటుంది, మైసమ్మ ఉంటుంది, పోచమ్మ ఉంటుంది. ముఖ్యంగా ఊరు ముందర వచ్చినప్పటికీ అమ్మోర్ల గుడులు ఉంటాయి, పొటేలమ్మ గుడులు, అమ్మోరు గుడులు, ఎన్నో రకాలు ఉంటాయి. కట్ట కింద కట్ట దగ్గర, చెరువు కట్టల దగ్గర మొత్తం కట్ట మైసమ్మ అనే గుడులు ఉంటాయి. కట్ట అంటే కట్ట దగ్గర ఉండడం వల్ల కట్ట మైసమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కట్ట అంటే అక్కడ మనకు నమ్మకాలు ఆ రోజుల్లోని పరిజ్ఞానం మేరకు అక్కడ ఆ చెరువు తెగకుంటానో, చెరువు మీద ఈ విష క్రిములు ఇట్లాంటివి వస్తాయి కదా, అంటువ్యాధులు వస్తాయి కదా, అవి ఏవి రాకుండా ఆ గ్రామంలోకి పులిమేరు దాటి ఏ దుష్టశక్తులు రాకుండా, ఆ కట్ట దాటి రాకుండా, ఆ కట్ట రక్షణగా ఉండటానికి మైసమ్మ తల్లిని ఆడ స్థాపించుకొని పూజలు చేసుకొని అమ్మకు నైవేద్యం సమర్పించుకొని ఆత్మతృప్తి చెందుతాను. ఆత్మవిశ్వాసం అది. అంటే అక్కడ కట్టమ్మ మైసమ్మకు మనం బలిస్తేనో పూజ చేస్తేనో చెరువు తెగకుండా ఉంటుందా అనే వింతవాదన వితండవాదన చేయడానికి ఎర్రితనం అంటాం. ఇక్కడ ఏంటంటే మన నమ్మకం, విశ్వాసం కోసం చేసుకున్నటువంటి అట్లాంటి కట్ట మైసమ్మ, అట్లాంటి కట్ట మైసమ్మ గుడి కూడా ఉంది. దాన్ని కూడా మూసేసినటువంటి దుర్మార్గం ఉంది. కట్ట మైసమ్మ అంటే ఎవరైనా ఎన్ని గంటలకైనా ఎనీ అవర్స్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ అనుమతి లేని లోపలికి వెళ్ళడానికి వీలు లేని వ్యవస్థను క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అది కూడా వీళ్ళు నిన్న చెప్తా ఉన్నారు. ఇక వినండి. చూడండి, మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. ఇది దొంగతనంగా, అక్రమంగా. ఇప్పుడు ఇది చెరువు పక్క ల్యాండ్ ఒకటే మీది. అదే చెరువే అంటున్నా మేము కూడా. కట్ట మైసమ్మ ఉన్నది, మా కట్ట మైసమ్మ ఉన్నది. కాల్ జైలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫినిషింగ్ చేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి. చూసారా, కట్ట మైసమ్మకు ఫినిషింగ్ చేసారు. ఇంత దుర్మార్గం ఉంటుందండి. మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క నాయకుడు ఆ రోజు ఓబులాపురం గనుల విషయంలో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని కబలిస్తే ఏం జరిగిందో గుర్తుంది కదా. మరి ఇట్లాంటి కబలింపులు, ఇట్లాంటి కబంధాస్తాలు చేస్తే అమ్మోరుకు కోపం వస్తుంది, అమ్మోరుకు కోపం వస్తుంది, కన్నెర్ర చేస్తుంది. సనాతన ధర్మని అభిమానులారా గుర్తు చేసుకోండి. ఇట్లా నిన్న జరిగినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు వచ్చాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, పాపం మన మిత్రులు ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు వీళ్ళంతా మన అందరికి తెలిసిందే. వీళ్ళు పాప కోడిని మాత్రం బూరు బిక్తున్నారు. వీళ్ళు నిజాలు నిగ్గు తెలుస్తూ ఉన్నారు. ఇంకపోతే నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది.